వేతనాలను న్యాయబద్ధంగా లేని వేతన ప్రకటన ఖండించాలి. ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు న్యాయబద్ధమైనవి కావని ఖండించండి. కార్మికుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. తిరిగి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటట్టు జీవోలు విడుదల చేయాలి. కార్మిక సంఘాల ఐక్యత. ఈరోజు అన్ని కార్మిక సంఘాలు మొన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మినిమం వేజ్ గురించి చెప్పాడో ఆ మినిమం వేజ్లో కనీస వేతనంలో చాలా తప్పుతడకలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసే ముందు అన్ని కార్మిక సంఘాలతో సలహాలు తీసుకొని చేయాలి. మినిమం వేజ్ బోర్డ్స్ కూడా సలహాలు తీసుకోకుండా ఆయన ఇష్టానుసారంగా చేయడం వలన ఏదో రాజకీయ లబ్ధి కోసం చేసి ఇవాళ తీపి కబురు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కార్మికులకు తెలియదు. ఇలా జోనల్ వ్యవస్థల్లో చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 జీవోలు విడుదల చేశారు. కానీ కొంతమంది కుట్రతో దాన్ని కోర్టులో వేసి ఆపడం జరిగింది. మేము పెద్ద చుక్కరాములు గారు చెప్పినట్టు ఆ జీవోలో ఉన్న విధంగా ఏదైతే 18,500 మినిమం ఉంది, అదేవిధంగా వీడిఏ 12 రూపాయలు ఉందో ఆ విధంగా చేయాలి. కంపల్సరీ ముఖ్యమంత్రి గారి గెజెట్ రాకముందే దీన్ని సవరణ చేయాలి. ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా రేపు మండే రోజు పొద్దున లేబర్ కమిషనర్ని కలిసి మళ్ళీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసి మా యొక్క సమస్యలు ఈ మినిమం వేజ్లో ఏదైతే సవరణ చేయాలో అన్ని ఇమ్మీడియట్ ఆపేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు తెలియజేస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఏఐయుటిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ నేను. ప్రస్తుతం తీపి కబుర్ అని చెప్పేసి కార్మికులకు జీతాలు పెంచుతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. కానీ వాస్తవానికి చాలామంది కార్మికులకు ఈ ప్రకటన వల్ల జీతాలు తగ్గుతున్నాయి. ఈ విషయంలో ఉన్నటువంటి అనేక గందరగోళాల్ని ప్రభుత్వము సృష్టిస్తోంది. వాస్తవానికి 18,000 ఉన్నటువంటిది ఇప్పుడు 16,000 కనీస వేతనం అని చెప్పేసి ప్రకటన చేశారు. మొత్తము ఇది తీపి కబురు కాదు, చాలామందికి అన్యాయం జరుగుతోంది. అదేవిధంగా ఒకవేళ పెంచిన వాళ్ళకు కూడా 500 రూపాయలు, 550 రూపాయలు, కొద్దిమందికి 1000 రూపాయలు పెంచడం అనేది జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఏ విధంగా ధరలు పెరుగుతున్నాయో మనకు తెలుసు. ఎన్నేళ్ళు అయిపోయింది ఇప్పటి వరకు మనకు కార్మికులకు వాళ్ళ యొక్క జీతాలు పెంచి. ఇన్నేళ్లలో విపరీతంగా ధరలు పెరిగి మామూలు కార్మికులు కనీస జీవన స్థాయిలో కూడా బతకలేని పరిస్థితి మన హైదరాబాద్లోనూ వివిధ నగరాల్లోనూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం గౌరవప్రదమైన జీవితం గడిపేటట్టుగా కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. అయితే పూర్తి విరుద్ధంగా ప్రభుత్వము చాలా తక్కువ కొద్దిమందికి పెంచి కొద్దిమందికి తగ్గే విధంగా పాలసీలు తీసుకొని కానీ తీపి కబురని లేకపోతే మంచి చేస్తున్నాం అన్నటువంటి తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మళ్ళీ మంత్రులు కలవడం జరుగుతుంది. ఇది కనుక సవరించకపోతే పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాలు వస్తాయి. ఆ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు కె సూర్యం, టీవీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈనాడు రేవంత్ రెడ్డి ప్రకటించిన వేతన సవరణ పెంచింది చేరాడు, ప్రచారం బారెడు. ఇది చాలా అక్రమమైన విధానం. 2021లో విడుదల చేసిన జీవో 18,000 కనీస బేసిక్, అది ఈనాడు 23,000 అవుతుంది. కానీ ఆయన పెంచింది 14,000, 15,000, 16,000. అంటే 14,000 పెంచి 23,000 వేతనం పెరగాల్సిన వేతనాన్ని 14,000 పెంచి నేనేదో పెంచినని మాట్లాడుతున్నారు. ఈ పెంచింది కార్మిక వర్గానికి న్యాయం జరిగే వేతనం కాదు, ఇది చాలా అన్యాయమైన వేతనము. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 5 జీవోలను ఎట్లా తొక్కిపట్టిందో, కార్మిక వర్గానికి ఎట్లా అన్యాయం చేసిందో ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే తోవలో నడుస్తుంది. దీనిని తీవ్రంగా మా కార్మిక సంఘాలు, మా టీవీసీ ఖండిస్తుందని తెలియజేస్తున్నాం.